ముందుగా S9 న్యూస్ కి స్వాగతం. నా పేరు హేమ. నేటి వార్తలు. నెల్లూరు జిల్లా వరకుంటపాడు నేను లోకల్ నీదెక్కడ మేకపాటి కాకర్ల సూటి ప్రశ్న. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరకుంటపాడు మండలం శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వైసీపీ వీడి కార్యకర్తలు కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎత్తున పెద్దగా ప్రజలు రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. అతను ప్రతి కార్యక్రమం నా గురించి చురకంగా మాట్లాడడం, అమెరికా నుంచే వచ్చాడు మరలా అమెరికాకి వెళ్తాడంట అనడం మానుకోవాలన్నారు. నియోజకవర్గం నేను లోకల్ నీది ఎక్కడంటే చూటిగా చురకలండి ఇచ్చారు. నేను ట్రస్ట్ ద్వారా 2 సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తాను. నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సహాయం చేసావని అవన్నీ మానుకుని ప్రశాంతంగా నీ ప్రచారం నువ్వు చేసుకో, మాటికి నన్ను గెలకద్దు అని హెచ్చరించారు. గతంలో మా నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు వారిని వదలమని, ఎవరి లెక్కలు వారికి ఖచ్చితంగా అధికారంలోకి రాగానే సరిచేస్తామని అన్నారు. రాబో ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉంది ఇక్కడ మనం 2 సార్లు టీడీపీ ఇక్కడ గెలిచిన, ఒకసారి విజయరామరెడ్డి గారు గెలిచిన, మొత్తం 3 తూర్లు గెలిచినా కూడా 83 నుంచి అదే జెండా పట్టుకొని డ్రాప్ అవ్వకుండా ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ టైము ఫైనాన్షియల్గా ఎంతో దెబ్బతిని ఉన్నారు. ప్రతి ఒక్కరిదే నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక్కసారి వరకుంటపాడు మండలం గురించి మాట్లాడుకున్నాం. గత 5 ఏళ్లుగా వరకుంటపాడు మండలంలో జరిగిన దౌర్జన్యాలు నాకు తెలిసి మిగతా మండలాల్లో కూడా జరగలేదు. ప్రతి అకౌంట్ మన కార్యకర్త జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి అకౌంట్ సెటిల్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. మొదటి సంవత్సరంలో ఎక్కడిని కూడా వదిలే సమస్య లేదు. మన భూములు లాక్కున్నారు, భూమి సమస్యలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు. నా భూమి లాక్కున్నారు సార్ అని చెప్పి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నాకు కొంతమంది నా భూమి లాక్కున్నారు సార్ అని చెప్పి. అరాచకం ఇది. కష్టపడి సంపాదించిన భూమిని లాక్కోవడం ఏంటంటే మరి అన్యాయం కాకపోతుంది. ప్రతి ఒక్కరికి అకౌంట్ మన ఒక్కటి వెనక తెచ్చే మార్గం నేను చేస్తాను. అందరం ధైర్యంగా పోరాడదాం. మొదటి సంవత్సరంలోనే ఏ ఒక్కరిని వదిలే సమస్య లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరైనా సరే, ఎంతో మందిని ఇక్కడ పాపం యువతని రకరకాలుగా హింసించున్నారు. ఒక కార్యక్రమం కాదు, రకరకాలుగా హింసించున్నారు. అందరికీ నేను అండగా ఉంటాను. మొదటి సంవత్సరంలోనే ఎవరైతే ఫైనాన్షియల్గా మన నాయకులు కానీ క్యాడర్ కానీ ఇబ్బంది పడున్నారో వాళ్ళందరికీ నేను అండగా ఉండడం జరుగుతుంది. మధు గారు నేను దగ్గర కూర్చొని ఒకసారి అంతా రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు దాదాపుగా కొత్త లిస్ట్ నా దగ్గర ఉంది. కొంత మధు గారి దగ్గర తీసుకొని ఇద్దరం కలిసి కూర్చొని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. మిగతా నాయకత్వంతో కలుపుకొని మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎలాగైనా సరే మనం ఈసారి బాబు గారిని గెలిపించి తీరాలి, లేకపోతే అన్యాయం అయిపోతాం. రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, యువత అన్యాయం అయిపోతారు. యువతకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు దయచేసి ఆలోచించండి. యువత అందరూ 20-25 ఏళ్ల మధ్యలో ఉండుంటారు. ఇప్పుడు 30 లోపల ఉండుంటారు. మన చంద్రబాబు గారు ఎటువంటి లీడరో, ఆయన ఎటువంటి విజన్ ఉన్న లీడర్ అనేది తెలియాలి అంటే మీరు ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చంద్రబాబు గారి గురించి తెలుసుకోండి. దయచేసి తెలుసుకొని మీరు స్ప్రెడ్ చేయండి, అందరికీ చెప్పండి. ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాలు బాగుపడతాయో, ఏ నాయకుడైతే 25-30 ఏళ్ల క్రితం అక్కడ ఫౌండేషన్ వేశారో హైదరాబాద్లో, 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దానికి కారణం ఎవరు? మన నాయకులు. నేను ఈ రకంగా ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యం, ఆయన పెట్టిన భిక్ష నాకు ఇది. ఎవరైనా కూడా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎన్ఆర్ఐలు కానీ అక్కడికి వెళ్ళి సంపాదించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రకరకాలుగా చాలా మంది ఉన్నారు. అదంతా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు అంటే లీడరు. ఈ రోజు మీరు ఆయనతో మాట్లాడితే 30 ఏళ్ళ తర్వాత ఏం చేయాలనే విషయం మాట్లాడతారు. ఆయనకి ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారంటే 9 ఎలక్షన్లు చేసిన తర్వాత మాకు రివ్యూ మీటింగ్స్లో 2 మీటింగ్స్లో చెప్పడం జరిగింది. సార్ 9 ఎలక్షన్స్ చేశాను, నేను ఏ ఎలక్షన్ కూడా ఇంత కష్టపడలేదు. ఈ ఎలక్షన్కి పగలు రాత్రి కష్టపడుతున్నాము. ఒక్కళ్ళం కూడా మనం వెనక్కి వెళ్లకుండా అందరం దయచేసి అందరం కష్టపడి ఎలాగైనా సరే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంపీ అభ్యర్థికి రావడం మన అదృష్టం. ఆయన మన పార్టీలో చేరడం మన అదృష్టం. ఎంతో బలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. దాదాపుగా ఇప్పుడు 1/4 వైసీపీ ఖాళీ అయిపోయి ఉంది. మిగతా 1/4 భాగం కూడా మొత్తం తీసుకొచ్చేదానికి కార్యక్రమం రెడీగా ఉంది. సగం వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. మన గెలుపుకి ఎటువంటి సందేహం లేదు. నాకైతే సందేహం లేదు. నా దగ్గర డేటా ఉంది.
రాజగోపాల్ రెడ్డి గారు మన అపోజిషన్, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిందని నేను అనుకుంటున్నాను, నాకైతే అఫీషియల్గా లేదు. ఆయనకి కానీ టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఆయనే కానీ మన అపోజిషన్ అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి రెండు తూర్లు ఎక్కడెక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నేను 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో 2 ఏళ్ల నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. సర్వీసు పెట్టుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి, నేను ఏం చేయగలనని మీకు ఏం చేయగలనో చెప్పడానికి ఒక 15 ప్రాజెక్టులతో దాదాపుగా 1,00,000 మందిని టచ్ చేయడం జరిగింది. ఒక్క కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 45,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు 2 ఏళ్లలో. 29,000 మందిని ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఎక్కి దిగారు. 29,000 మంది ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, రకరకాల హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, 1.5 year క్రితం వచ్చారు ఇక్కడికి. అంతకుముందు అసలు ఉదయగిరి నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చారో తెలియదు, ఏ కుటుంబాలన్నా పలకరించారో తెలియదు, ఏ కుటుంబం కష్టం అన్నా తెలుసుకోవడానికి ట్రై చేశారో కూడా నాకు తెలియదు. కనీసం ఓకే పాత జరిగిపోయింది, మీరు చూడలేదు రాలేదు, ఇప్పుడు వచ్చిన్నారు కదా 1.5 yearలో నేను చేస్తున్నాను కదా, అన్నా క్యాంటీన్ పెట్టాను, రకరకాల మన పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రామారావు గారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ నుంచి మన నాయకులందరూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని చోట సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కనీసం అది చూసుకోనైనా ఒక క్యాంటీనో, ఒక చిన్న అన్నదానమో, ఒక చిన్న కార్యక్రమం, లేకపోతే 5,000 రూపాయలు ఎవరైనా సహాయం చేయగలిగారు. మీరు మమ్మల్ని చూసుకొని అది కూడా చేయలేకపోయారు. ఈ రోజున వచ్చి నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేనేదో చేస్తాను, మీరేం చేయలేరు. మీరు బెంగళూరు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నారు, నేను అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాను. మీకు నాకు తేడా అయింది. ఒకవేళ నేను అమెరికా వెళ్ళిపోతానంటే మీరు కూడా బెంగళూరు వెళ్తారు. కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఎవరెక్కడికైతే ఉపయోగం ఉంది. నేను మాకు ఉన్న ఇల్లు ఒకటే, ఇక్కడే వినియోగంలో ఇల్లు ఉంది. నాకు 24/7 నేను అవైలబుల్ ఉంటాను. రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా నేను మీకు క్లియర్గా ట్రస్ట్ ఓపెనింగ్ రోజే చెప్పాను. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మా ఫ్యామిలీ ఫండ్స్ తోటి, అలాగే ఫ్యూచర్లో ఎంతో ఫండ్స్ తీసుకొని వచ్చి మాకున్న ఎన్ఆర్ఐ నెట్వర్క్తో కానీ ఇక్కడున్న మేధావులతో కానీ మాట్లాడి ఎంతోమంది ఎన్ఆర్యూలు ఉన్నారు, నాన్ రెసిడెంట్ ఉదయగిరి ఉన్నారు, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి భరోసా కలిస్తే ఎంతో చేయడానికి రెడీగా ఉన్నారు. మనం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, కలపాలి, అందరినీ తీసుకొచ్చి రిక్వెస్ట్ చేయాలి.